తిరుపతి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోందా? అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఒకవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, మరోవైపు తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరపున తమ వాదనను వినిపిస్తుండగా, టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ టీడీపీ తరపున కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఈ రాజకీయ మాటల యుద్ధానికి కారణం ఏంటి? ఇరు పార్టీల నేతలు ఏం చెబుతున్నారు? ఈ విమర్శలు తిరుపతి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ స్టోరీలో చూసేద్దామా? తిరుపతి రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ కొత్తది కాదు. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలపై కూడా ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఉంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువస్తూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో పోల్చి చూడాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం తిరుపతి రాజకీయాల్లో జరుగుతున్నది కేవలం వ్యక్తిగత విమర్శల పోరు కాకుండా గత పాలన వర్సెస్ ప్రస్తుత పాలన అనే అంశం చుట్టూ కూడా రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా వైసీపీ తరపున తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షంగా వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అనే అంశంపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి కూడా స్థానిక రాజకీయాలలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున ప్రశ్నించే విషయంలో వైసీపీ వెనక్కి తగ్గదని, అధికార పక్షం ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ ద్వేషంతో నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి అన్నట్లుగా ఈ సందర్భంగా ప్రతిన తీసుకున్నాం. మీ తప్పులను, మీ మోసాలని, మీ దౌర్జన్యాలని మీరు ఏ రకమైనటువంటి ఆటంకాలు కల్పించినా ఏ మాత్రము కూడా వెరవకుండా మా నాయకుడి కోసమని పని చేస్తూనే ఉంటాము అనని, ఆ స్థలాలే కాదు ఏమైనా సరే నా ఇల్లు కూడా వచ్చి కొట్టేసుకోండి, వెరిసే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. అటు వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ నుంచి కూడా గట్టి స్పందనే వస్తుంది. టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పాలనను ప్రజలు చూశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందు గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విషయాలను కూడా వైసీపీ నేతలు గుర్తు చేసుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక్కడే తిరుపతి రాజకీయాల్లో ప్రధాన చర్చ మొదలవుతుంది. ఒకవైపు వైసీపీ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తుంటే, మరోవైపు టీడీపీ గత వైసీపీ పాలనను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇస్తుంది. ఒక పార్టీ నుంచి ఆరోపణ వస్తే మరో పార్టీ నుంచి వెంటనే స్పందన రావడం, ఆ స్పందనకు మళ్లీ మరో వాదన రావడంతో గత వారం రోజులుగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
అయితే ఈ మొత్తం రాజకీయ పరిణామాలలో ప్రజా సమస్యలు కూడా కీలకంగా మారుతున్నాయి. తిరుపతి నగరానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పర్యాటక, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల నుంచి పరిష్కారాలను ఆశిస్తున్నారు. అందుకే రాజకీయ పార్టీలు చేసే విమర్శలు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇక అభివృద్ధి విషయంలోనూ ఇరు పార్టీల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తుంటే టీడీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తున్నారు. ఎవరి హయాంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఏ పనులు పూర్తయ్యాయి, ఏ సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాజకీయంగా చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరపున తమ పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. జేబీ శ్రీనివాస్ టీడీపీ తరపున పార్టీకి అండగా నిలుస్తున్నారు. దీంతో తిరుపతి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పోటీ ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న మాటల యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం ఇరు పార్టీల కార్యకర్తలు కూడా తమ తమ నేతలకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా స్పందించడం. దీంతో నేతల వ్యాఖ్యలు కేవలం తిరుపతికే పరిమితం కాకుండా విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం తిరుపతి రాజకీయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, జేబీ శ్రీనివాస్ చుట్టూ రాజకీయ చర్చ కొనసాగుతుంది. మూడు వర్గాలు తమ తమ రాజకీయ వాదనలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతున్న రాజకీయ మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా, టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ టీడీపీ తరపున కౌంటర్ ఇస్తున్నారు. అయితే విమర్శలు ప్రతివిమర్శలు మరింత పెరుగుతాయా, లేక ప్రజా సమస్యలే రాజకీయ పోరాటానికి కేంద్ర బిందువుగా మారుతాయా? రానున్న రోజుల్లో తిరుపతి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.